ప్రచారం. సరే సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది. ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం. అందువల్ల ఇవాళ నిన్న మొన్న చూసాం కదా, మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు. కానీ అదేం కాదు, చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది నా అభిప్రాయం. ఇక్కడ పరిస్థితులు ఏమిటి ఇవాళ? ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి. వెరీ ఈజీ ఇట్ ఈజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తున్నంటే అడ్డుకునేవారు ఎవరు లేరు పార్టీలో. అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది. అది ఏమిటి అంటే, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది. రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన చేసిన కృషి, వారి ఐక్యతే, ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. చాలామందికి, ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు. కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను. దీనికి కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు గెలవటం కోసం ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది. ఎందుకు అడ్డం అంటే, తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి? ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. ఏమిటంటే, జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో. ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అలాంటి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుందంటే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చడం. ఎందుకు నచ్చడం లేదంటే, మీరు ఒక మాట